మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఒకవైపు ప్రలోభాల పర్వంతో పాటు మరోవైపు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అధికార పార్టీకి ఎన్నికల కోడ్ వర్తించదేమో అన్న చందంగా చెలరేగిపోతున్నారు. ఏకంగా మంత్రులు అయితే కాన్వాయ్లు వేసుకొని మరీ ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో పర్యటిస్తున్నారు. చెన్నూరులో మంత్రి వివేక్ దర్జాగా తిరుగుతూ డబ్బుల పంపిణీ బాధ్యతలు భుజాన మోస్తున్నారు. పోలీసులు ఎన్నికల అధికారులు మాత్రం కేవలం బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అరాచకాలు వారికి కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. పోలింగుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జరుగుతున్నాయి. ఒకవైపు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంటే గెలుపు కోసం ప్రలోభాలనే నమ్ముకున్నారు హస్తం పార్టీ నేతలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకొని స్థానిక కాంగ్రెస్ నేతల దాకా అందరూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పనిలో కార్మోన్యుకులై పనిచేస్తున్నారు. మద్యం, డబ్బుల పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.